ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే భారతదేశం బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే బలహీనపరచు బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి నేరోపం చేసే బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి గడసర బాబు సరసన యేసుక్రీస్తును కూడా చెదకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే బిత్తర తలుపులు ఎనుపగడను కూడా పగలగొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే బలహీనపరచు బలవంతుడికి నేరోపం చేసే బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఎవరస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కష్టార్జితాలకు భూఫలాలకి పశుఫలాలకి వ్యాపారాలకి థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రికల మందర శకత రగల బరబు రబద రగల బజగద రగల మందర గలబర శకత రగల బరబరబు రికలే బెదరెగెలే బెరె సెదెదెదెరెగెలే బెదరెగెలే బెరె సెగెదెరెగెలే బెరె బెలెబె. ఓ థ్యాంక్ యూ జీసస్. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే రకాల మందర శకత రకాల బరబ పిల్లల చదువులు భవిష్యత్తు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన సాగులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విశ్వాసులు వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రీకో లమా శకతర్రకో లమాందర గలబదరిగిరబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గం రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీబల మాందర శకతర్రకుల బదరిగిలబ ఓ భయంకరమైన తలను పెద్దవారు బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశం మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. మనసును కృంగుదల కలిగించే బలవంతుడి గిరిలు మంత్రి విద్య ఆత్మలకి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రకల మందర గలబు రికల బరబరబు ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబల బాదర్ రఘులో ప్రతి మరణపు శక్తి బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీకల మందర రగల బస్సెకెతిరెగిల బరబరబు రగల బదరిగిర బెడతరి క్రమందరిగిరబు ఓ ఆత్మీయ ప్రార్థన ఏక మనసు ఏకృతం ఏకాత్మతో ప్రతి ఒక్కరిని చేరి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలకు లేకుండా చేసిన నిద్రమత్తు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు బోధక పిలుపుకు సువార్త పిలుపుకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబ్లా మాంద్ర సాత్ర లబ్రా సదగద గురుబలబు రెగెల బదరుగల బజగద రగల బసగద రగల మందర గల బరబరిషిగి దిరగల బరబ రిక్ రబ్ల బ్ర ద్రగ్ర బ్ల బ్ర జగద రగల బరబల బరిషిగి దిరిగల బరబరబు లక రమ సదద రగల మషగడ గద రహల్ బాతరుగుల బరబరు లెకెర్రి బెదెరెగెలె బెదెరెగెలె బెరెజెగె దెరెగెలె బెజెగె దెరెగెలె బెజెగె దెరెగెలె బెజెగె రెబెలెబె ఉరాకరబల ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన వెనగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల ఆత్మీయ మనో నేత్రాలు వెలిగించబడిన ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీ బలమందర కల్లు బదరేషికి దిరిగల బరబో పితరులను స్వాస్థ్యమును స్వతంత్రించుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచిన వాడిని నుంచి లోపరుచుకునే జీవితాన్ని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీ బలమందర గలబరదరి గిలబరదరుగులు భౌ ఎడదగిన ప్రార్థన జీవితాలకు దేవునితో సహవాసపు జీవితాలకు వ్యతిరేకంగా వాక్య ధ్యాన వాక్యానుసరణ జీవితాలకు వ్యతిరేకంగా ప్రదేశ మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాము. ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి నీవులు చూసినట్టు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కలవరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన దేవుని యొక్క అగ్ని కంచెన జకర్యా 2:5 ప్రకారం అగ్ని ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీ బలమందర గలబరిషికి దిరిగల బరబు ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమల నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రకాల బరబర దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల మండలాల ప్రతి వీధులు ప్రతి విధమైన బలిపీఠాలు విగ్రహ బలిపీఠాలు ప్రలయించి విర్రగొట్టి నాశనం చేసిన. థ్యాంక్ యూ జీసస్. లహల్ మందర గల బజగొదరు గల బస్సైందెరి గెల బెదరి గెల బరబో రకల బరబల బరబ ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబలబ దేవుని పని ఆటంకపరిచే సనబల టోబి ఆస్ట్రోది ఆర్బీ వంటి బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబలమందర గల బరబరిషికి దిరిగల బరబరబు దేవుని పనికి సహకరించే వారి నజరుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామములో లేవనెత్తబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. రిబలబరిషికి దిరిగల మత్తరహల బరదరిగల బరబు రకరకాల దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు పిలుపులు దర్శనాలు తలాంతులు నైపుణ్యతలు సామర్థ్యాలు కృపావరాలు అభిషేకాల వ్యతిరేకంగా ప్రదేశ మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబలమందర గల సగి దిరిగల బరబు రక్ల బ్ల బ్ల ద్రగ్ర బ్ల జగదర గల బరబల బరిషికి దిరిగల బరబరు బరుబరు దేవుని యొక్క రాజ్య విస్తరణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబల బరదరుగుల బరదరిగిల బదరిగిలబ విడుదల ఆరాధన అభిషేకం నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ రవల బదగర బల బదరుగుల బబ బదరుగర బబ బదరిగర బబ బదరగల బరబ ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన విరోధం గురుబిబనే దేవర్దిగ్నే శోభనర బద బరగొట్టి వసంతుష్ని యొక్క అగ్నివానాలంటి నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబలమందర గల బదరుగుర బరబు రటలగద రగలబ శగద రగలబ శగద రగలబు రటక్ర బ్ల బ్రద్ర గ్రి బ్ర బ్ల ద్రో గ్రో బ్ల బ్రద్రే గ్రి బ్ల ద్రో లమందర గల బరబరబు శకర బల బరబదరి గరమందర గల బరిషిగి దిరి హల బరబదరి గలబు రకల బరబల బరబరదరి గల మందర గల బరబల బరిషిగి దిరి గల బల బరబ రగర బరబర విషబదరి గిర బల మందర గల బరదరి గల బరబర బరదరి గల బరబరబు లకర బల బరబల బర దైవికమైన వాసమందలకు వ్యతిరేకంగా ప్రదేశ మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబలబదరి గల మందర గల బరబర బరబరబు శ్వాసమును స్వతంత్రించుకున్న బట్టి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దరిగిర బలమందరికి దిబిల బరబరిషికి దరగల బరబదరుగురుబు రగల బబ బదరిగిర బబ బదరిగిర బబ బదరుగుల మందర గల బరిషికి దిరిగల బరబ రిక్ర బల బర బల బర బల బర శకదర గల బరబ రీతా తాక్ర బల బర బర దరిగిరి బిల బర జగదరుగుల బరబరబు పరిశుద్ధాత్మను మీరు ఆదరణ వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన ముందుకు వెళ్ళాలి. లకరమందర గల బషగదరుగుల బరబల బరబు రిగల బరబల బరబదరుగుల బరబరే షెగెదెరెగెలె బెరె బెరెబె రికర బలబ రికల బరబల రికల మందరుగుల బరబలబు షెకెటెగెలె బెదెరెగెలె బెదెరెగెలె బెరె బెలె బెరె బెలెబె రికల మందర గల బరబదర గల బరబరే షగదరుగుల బరబల బరబర బరబు రహల్ బదరిగెరె బెలె బెరె బెల బర షెగదరుగుల బబ బబల బరబల బదరిగెల బరబ రషదగదరగల మందరగల బరబల బరిషిగెదెరెగెలె బెరెబె షకదరుగుల బరబదరుగుల బరబల బషెందెరెగెలె బెరె బెలె బెరెబు రిక్ర బెరె బెరెబె రిక్రె బెరె బెరెబె రిక్రె బెలె బెరె బెలె బెరె బెరెబె
అల్దర దగర బద దగర బదర గల బదర గల బదర గల బర బల బరబు రికెరి బెలి బెరి బెరి దెరిగెలి బెరి బెలి బెరి జిగి దెరిగెలి బెరి బెలి బెరి బెలి బెరి బెలి బెలి ఉర్రకల మందర జగదరు గల బర బదరిగెలి బల బరబు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టేవాడవు నీళ్ళను రాశిగా కూర్చువాడవు ప్రవాహములు గొప్పగా నిలిపేవాడవు నీళ్ళను రాశిగా కూర్చేవాడవు ప్రవాహములు గొప్పగా నిలిపేవాడవు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగా ద్రోక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడావు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు వెల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు వెల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు
నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నా బలము గానము నీవే, నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా నా బలము గానము నీవే, నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు, నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజు. యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు, నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజుడు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. అందరం పడదాం. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు. నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు. శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టేవాడవు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు. శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు. నీళ్లను రాశిగా కూర్చేవాడవు. ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు. ఆమె నీళ్లను రాశిగా కూర్చేవాడవు. ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. వెల్పులలో నీ వంటి వారే లేరు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. ఆమె వెల్పులలో నీ వంటి వారే లేరు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు. యెహోవా నిన్నే నేను పాడెదను. స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు. యెహోవా నిన్నే నేను పాడెదను. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నా బలము గానము నీవే, నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా
ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు నీళ్లను రాశిగా కూర్చేవాడవు ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు నీళ్లను రాశిగా తగ్గులాడు కూర్చువాడవు ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు నీళ్లను రాశిగా కూర్చేవాడవు ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు వేల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు వేల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడెదను స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడెదను వెల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడెదను ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు
ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు నీ బాహుబలముతో శత్రువులను అనగద్రొక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగద్రొక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు నీళ్లను రాశిగా కూర్చువాడవు ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు నీళ్లను రాశిగా కూర్చువాడవు ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు వేపులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడెదను వేపులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడెదను ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు యెహోవా నా బలము గానము నీవే నీవే నా రక్షణకు ఆధారభూతుడవు యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజువు యెహోవా నా బలము గానము నీవే నీవే నా రక్షణకు ఆధారభూతుడవు యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదువు నీ బాహుబలముతో శత్రువులను అనగద్రొక్కెదవు
అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు. శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు. నీళ్లను రాశిగా కూర్చువాడవు. ప్రవాహములు గొప్పగా నిలిపేవాడవు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు. శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు. నీళ్లను రాశిగా కూర్చువాడవు. ప్రవాహములు గొప్పగా నిలిపేవాడవు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. వెల్పులలో నీ వంటి వారే లేరు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. వెల్పులలో నీ వంటి వారే లేరు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు. యెహోవా నిన్నే నేను పాడేదను. వెల్పులలో నీ వంటి వారే లేరు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు. యెహోవా నిన్నే నేను పాడేదను. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నా బలము గానము నీవే. నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా నీవే నా బలము గానం. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా నా బలము గానము నీవే. నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా నీవే నా యుద్ధ శూరుడవు. నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజువు. యెహోవా నా బలము గానము నీవే. నీవే నా రక్షణకు ఆధారభూతుడవు. యెహోవా నీవే నా యుద్ధ శూరుడవు. నాకు విజయాన్నిచ్చే రాజాధిరాజువు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు. నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేదవు. అగాధ జలములు అడుగంటేలా చేయుదు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు. శత్రు సైన్యమంతటిని తరిమి కొట్టువాడవు. నీళ్లను రాశిగా కూర్చువాడవు. ప్రవాహములు కుప్పగా నిలిపేవాడవు. యెహోవా నిరంతరం నన్ను ఏలువాడవు.
ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు వెల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడేదను వెల్పులలో నీ వంటి వారే లేరు పరిశుద్ధతలో నీవే మహనీయుడవు స్తుతి కీర్తనలకు నీవే పూజ్యుడవు యెహోవా నిన్నే నేను పాడేదను ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు యెహోవా నా బలము గానము నీవే నీవే నా రక్షణకు ఆధారభూతుడవు యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు నాకు విజయాన్నిచ్చే రాజాది రాజువు యెహోవా నా బలము గానము నీవే నీవే నా రక్షణకు ఆధారభూతుడవు యెహోవా నీవే నా యుద్ధ సూరుడవు నాకు విజయాన్నిచ్చే రాజాది రాజువు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు నీ బాహుబలముతో శత్రువులను అనగదొక్కెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు నీ స్వాస్యమైన ప్రజలను దరికి చేర్చెదవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసేదవు అగాధ జలములు అడుగంటేలా చేయుదు మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కుకు విరోధంగా రూపం పడే అది వర్దెలుగున యేసునామములో కొట్టివేస్తున్నా నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా వివాహ వ్యవస్థపై దాడి చేస్తాయో ఆ వివాహాల మీద దాడి చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా నాశనం చేయాలనేది వాటిని ఎలా విరగొట్టాలనేది ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నమాట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ వివాహ వ్యవస్థ గురించి దేవుడు చాలా విషయాలు ప్రారంభ దినాల నుంచే ఎన్నో సత్యాలు బయలుపరచడం జరిగింది. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా సాతాను విపరీతంగా వివాహ వ్యవస్థను నాశనం చేయడం అనేది అనేక స్థితిగతుల్లో మనకు కనబడుతున్నటువంటి విషయం. మరి రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మంత్ర విద్యాత్మలు ఏ విధంగా వివాహ వ్యవస్థని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని కూర్చుంటాయో ఆ వివాహ వ్యవస్థల మీద దాడి చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియల్ని రాత్రి కాలశలు మనం ఏ విధంగా నాశనం చేయాలనేది పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నమాట. ఆదికాండం 24వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే చదువుదాం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెదదాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నాను, ఆ కనానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారికి పెండ్లి చేయక. ఆమె చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన కుమారుడి అయిన ఇస్సాకి వివాహం చేసే టైంలో ఆ వయసు వచ్చినప్పుడు తను అంటున్నాడు తన ఇంటి పెదదాసుని పిలిచి ఏమంటున్నాడంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక. ఈరోజు చూడండి, చాలా మంది వివాహాల్లో మంత్ర విద్య ఆత్మల కనానీ ఆత్మల చేత ఆవరించి అనేక మంది వివాహ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి, విచ్ఛిన్నం చేస్తున్నాయి.
అబ్రహాం ఎందుకని కనానీయుల్లో ఉన్న కుమార్తెను ఒక్కళ్ళు కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు? కనానీయుల కుమార్తెలో ఉన్న వారిలో ఎవరిని కూడా ఇస్సాకు ఇవ్వడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఇస్సాకు కనానీయ స్త్రీని వివాహం చేసుకోవడం అబ్రహాం ఇష్టపడలేదు. కనానీయులు అన్యులు. హల్లెలూయా. ఇంకా ఎలాంటి వాళ్ళంటే అలా చేయడం వలన ఇస్సాకు కనానీయుల సంస్కృతిలో కలిసిపోతాడని, వారి తప్పుడు దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభిస్తాడని, అలాగే తద్వారా దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా అబ్రహాం వారసుల ప్రత్యేక నిబంధన గుర్తింపు ప్రమాదంలో పడుతుందని అబ్రహాం భయపడ్డాడు. చూడండి, తాను దేవుని సంతానం, దేవుని ప్రజ, దేవుని ప్రత్యేకమైన జనాంగం అనేది అబ్రహాంకు తెలుసు. సో ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని ప్రజలైనటువంటి వారే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం కూడా దేవుడి ఈ లోకంలో ప్రత్యేకించుకోవడం జరిగింది. సో ప్రత్యేకించబడిన జనాంగం మనం క్రీస్తునందు. అయితే ఇక్కడ కనానీయులు అనే ఆత్మల గురించి మనం చూసినట్లయితే అన్య సంబంధమైనటువంటి, అన్య ఆచార సంబంధమైనటువంటి, అన్య విగ్రహ సంబంధమైనటువంటి సంస్కృతులు, అన్య సంస్కృతులు కలిగినటువంటి జాతి కనానీయ జాతి. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ కోరుకున్నటువంటి వారి ప్రత్యేకమైన ఆచారాలని కొనసాగించడానికి ఇస్సాకు తన సొంత కుటుంబ వంశం నుండి ఒకరిని వివాహం చేసుకోవాలని అబ్రహాం కోరుకున్నాడు. అన్య సంబంధమైన కనానీయ ఆత్మలతో కనానీయ స్త్రీలను వివాహం చేసుకోవడం అనేది అబ్రహాంకి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుని నుండి వైదొలగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పే అబ్రహాము ఇస్సాక్కి కనానీయుల స్త్రీలలో ఎవరిని వివాహం చేయడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మంత్ర విద్య ఆత్మలు ఎలా వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాయంటే, ఈ రక్షించబడిన వాళ్ళ జీవితాల్లో రక్షణ లేని వారి జీవితాల్లోకి పురుగొల్పబడుతున్నాయి మంత్ర విద్య ఆత్మల చేత. అనేక విషయాలు రాజీ పడిపోతున్నారు. హల్లెలూయా. అబ్రహాం రాజీ పడ్డ తన కుమారుని వివాహం విషయంలో. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి వివాహ వ్యవస్థలో. కనానీయులు అబ్రహాము దేవుడు కాకుండా వేరే దేవుళ్ళని ఆరాధించారు. నిజ దేవుడిని, జీవం కలిగిన దేవుడిని కాకుండా ఈ కనానీయులు వేరే దేవుళ్ళని ఆరాధించడం ద్వారా వారి సంస్కృతులు వేరుగా ఉన్నాయి, వారి ఆచారాలు వేరుగా ఉన్నాయి, వారి పద్ధతులు వేరుగా ఉన్నాయి. జీవం కలిగిన దేవుని వెంబడించిన వాళ్ళు కాదు కనానీయులు. అందుకే ఇస్సాక్కి తన ఇంటి పెద్దదాసంతో చెప్పాడు, ఈ కనానీయులు ఎవరిని నా కుమారునికి వివాహం చేయక. అంటే ఇస్సాకు ఏకైక నిజదేవునికి నమ్మకంగా ఉండేలా చూడాలని అబ్రహాం కోరుకున్నాడు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా వారి పిల్లలు ఏకైక నిజదేవునికి నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నారు. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తా ఉంటాయో ఆ కుమారులు కావచ్చు, ఆ కుమార్తెలు కావచ్చు, నిజ దేవుడిని ఏకైక దేవుడి మీద వాళ్ళు మనసును నిజ దేవుడి మీద కేంద్రీకరించడం గాని, నిజ దేవుడిని వెంబడించడం గాని ఈ మంత్రి విద్యాత్మలు వివాహ వ్యవస్థలో చేయనివ్వవు. హల్లెలూయా. ఈ అబ్రహాము మాత్రం ఇస్సాకు తన ఏకైక నిజ దేవునికి నమ్మకంగా ఉండేలా చూడాలని కోరుకున్నాడు. అందుకే కనానీయుల స్త్రీల్లో ఏ స్త్రీని తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మలు వివాహ వ్యవస్థలో తల్లిదండ్రులు ఎలా ఏలుబడి చేస్తున్నాయంటే, అవతల వారు అన్యులైనా సరే, కనానీయులైనా సరే, ఎవరైనా సరే మంచిగా లోకంలో ఉన్నటువంటి వాటిని చూసుకుని వెంబడిస్తూ అనుసరిస్తూ ముందు వివాహాలు జరిగించేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. బట్ అబ్రహాం అలా చేయలేదు. తన కనానీయుల ఆత్మలు, కనానీయ స్త్రీల ఒక్కరిని కూడా ఏ మాత్రము కూడా తన కుమారుడి జీవితంలో రాకుండా ఆ వివాహ వ్యవస్థని ఎంత పదిలంగా నిజ దేవుణ్ణి మాత్రమే ఇస్సాకు వెంబడించేలాగా, జీవం కలిగిన దేవుణ్ణి మాత్రమే ఇస్సాకు సేవించేలాగా అబ్రహాం చూసుకున్నాడు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు కుమారులైనా కుమార్తెలైనా ఏకైక నిజ దేవుణ్ణి మాత్రమే వెంబడించేలా చేయగలుగుతున్నారు? మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వారిలో మాత్రము ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని వెంబడించేవారుగా ఉండరు. అనేక రకాలుగా ఈ కనానీయులు ఇతర దేవుళ్ళను, అబద్ధ దేవుళ్ళని ఎలా ఆచరిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అలా ఆరాధించేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడు తనకిచ్చిన గుర్తింపును కాపాడుకుంటున్నాడు. ఈరోజు మన పిల్లల వివాహ వ్యవస్థలో, వివాహ జీవితాల్లో దేవుడిచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి. అబ్రహాము ఎందుకని కనానీయ స్త్రీలలో పెళ్లి చేయడానికి ఇష్టపడలేదంటే, ఇస్సాకి దేవుడు తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడని, తన కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చాడని, తన బిడ్డలకు ఒక గుర్తింపు ఇచ్చాడని అబ్రహాంకి తెలుసు. ఆ గుర్తింపును కాపాడుకోవడానికి ఆ కనానీ స్త్రీలలో ఎవరిని కూడా ఇస్సాకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనకు కూడా దేవుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు. ఆ గుర్తింపును మనం కాపాడుకోవాలి. అబ్రహాము లాగా మన పిల్లల జీవితాల్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు క్రీస్తునందు. ఆ గుర్తింపును మనం వారి భవిష్యత్ దినాల్లో, వివాహ జీవితాల్లో అన్నిటిలో కూడా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. అబ్రహాం కాపాడుకున్నాడు. కనానీ స్త్రీని వివాహం చేసుకోవడం
వలన ఇస్సాకు మరియు అతని భవిష్యత్ పిల్లలకు దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోయే అవకాశం ఉందని అబ్రహాం గ్రహించాడు. సో ఒకవేళ కనాని స్త్రీల్లో ఎవరైనా వివాహం చేసుకుంటే ఇస్సాకు దేవుడిచ్చిన ప్రత్యేక గుర్తింపును తానే కాకుండా తన భవిష్యత్ దినాల్లో వచ్చే పిల్లల విషయంలో కూడా ఆ గుర్తింపు పోద్దని అబ్రహాం ముందుగానే ఆ వంశాన్ని గుర్తించాడు. తన వంశానికి ఆ గుర్తింపు పోకుండా ఈరోజు ఎంతమంది ఇలాంటి వివాహాలు చేసుకోకుండా మరి దేవుని ప్రత్యేక గుర్తింపును కోల్పోయిన చాలామంది ఈరోజు చాలామంది మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థ మీద దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుర్తింపును కోల్పోయిన సేవకులు విశ్వాసులు పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారు దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుర్తింపును కోల్పోయి ఎవరిని అన్యులైనా సరే ఎవరైనా సరే వివాహాలు చేసేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మంత్ర విద్యాత్మల వివాహ వ్యవస్థలో ప్రత్యేకమైన దేవుడిచ్చిన గుర్తింపును ఆ ప్రజల జీవితాల్లో లేకుండా కోల్పోయేలా చేస్తాయి. అందుకే అబ్రహాము అది గుర్తించే రాబోయే భవిష్యత్తు తరాలకి పిల్లలకి కూడా దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు పోగొట్టుకోకూడదని చెప్పి అబ్రహాము ఏం చేశాడంటే తన ఒక్క కుమారుడైన ఇస్సాకి కనాని స్త్రీలనిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడాల. హల్లెలూయా. కుటుంబం వంశం దేవుడిచ్చిన వంశం చాలా ప్రత్యేకమైంది. అది అబ్రహాం గుర్తెరిగాడు. అందుకే ఏం చేశాడంటే అబ్రహాము తన బంధువుల నుండి ఇస్సాకు భార్యని కనుగొనడానికి తన సేవకుని పంపాడు. తద్వారా వారి వంశ పారంపర్యత పరిరక్షణకు హామీ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, దేవుడిచ్చిన బంధాలని మనం కాపాడుకోవాలి, దేవుడిచ్చిన వంశాన్ని మనం కాపాడుకోవాలి. కలగా పొలగం లోకంతో చేసుకోకూడదు. అబ్రహాం ఆ విధంగా కాకుండా తన కుటుంబాన్ని తన వంశాన్ని ప్రత్యేకంగా దేవుడిచ్చిన గుర్తింపు ప్రకారం కాపాడుకున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు దేవుడిచ్చిన కుటుంబాలు వంశాలు వివాహ వ్యవస్థ విషయంలో దేవుడిచ్చిన రీతిలో కాపాడుకోగలుగుతున్నారు? మంత్ర విద్య ఆత్మలు ఎక్కడైతే ఈ వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో కుటుంబ వ్యవస్థల్ని వంశాలని నాశనం చేయాలని చూస్తాయి. దేవుడిచ్చిన గుర్తింపు లేకుండా దేవుని కొరకు బ్రతికే వారిగా లేకుండా లోకంలో కలిసిపోయేలా చేయడం వాటి టార్గెట్. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు కనానీల ప్రజల్లో వివాహం చేసుకోకూడదు. ఇది అబ్రహాం కోరిక. అసలు ఇస్సాకి కనాని స్త్రీలతో ఏ సంబంధం? కనాని స్త్రీని వివాహం చేసుకోకూడదు మరియు తద్వారా కనానీల ప్రజల్లో కలిసిపోకూడదు అనేది అబ్రహాము కోరిక. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు లోకంలో కలిసిపోకూడదు, లోకస్తులతో జీవించకూడదు, లోకస్తులు పెళ్లి చేసుకోకూడదని ఎంతమంది పాపంలో జీవించే వారితోనో అన్య ఆచారాలతో జీవించే వారితోనో కలిసిపోకూడదని ఎంతమందికి ఇలాంటి మాట ఉంది? హల్లెలూయా. అబ్రహాము లాగా మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వారిలో అయితే లోకంలో కలిసిపోతా ఉంటారు, లోకస్తులు చేసుకుంటా ఉంటారు. ఇది జాతిపరమైన విషయం కాదు ఇక్కడ చెప్పబడుతుంది, ఇది ఆత్మీయమైన విషయం, ఆత్మీయ సమస్య ఇది. హల్లెలూయా. అబ్రహాం ఎదుర్కొంటుంది ఒక జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఆత్మీయతకు సంబంధించిన సమస్య. హల్లెలూయా. వివాహ వ్యవస్థలో ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకునే ఒక విషయంలో అబ్రహాం ఇక్కడ సీరియస్గా నిలబడుతున్నాడు. చాలా మంది ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తాయో సీరియస్నెస్ ఉన్నది వివాహాల వ్యవస్థలో. హల్లెలూయా. సో వాళ్ళు సీరియస్గా దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపును కలిగి జీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వారుగా అబ్రహాము వారసుల గుర్తింపును అబ్రహాము పణంగా పెట్టాలని కోరుకోలేదు. దేవుడిచ్చిన గుర్తింపును మరొకరికి దానం చేయాలనుకోలేదు, వ్యర్థం చేయాలనుకోలేదు, దారపోయాలనుకోలేదు. మంత్ర విద్య ఆత్మలు ఒక వివాహ వ్యవస్థ మీద ఒక కుటుంబంలో దాడి చేసినప్పుడు వాళ్ళకి దేవుడిచ్చిన గుర్తింపును పణంగా పెట్టినట్లుగా, చేజార్చుకున్నట్లుగా, జారి విడుచుకున్నట్లుగా చేస్తాయి. ఈరోజు చాలామంది సేవకుల జీవితాల్లో కానీ వాళ్ళ పిల్లల జీవితాల్లో కానీ మనం చూసినట్లయితే విశ్వాసుల జీవితాల్లో దేవుని ప్రజల జీవితాల్లో ఈ వివాహ వ్యవస్థకు వచ్చేపాటికి వారు మామూలుగా దేవుని నమ్మిన విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తారో వివాహ వ్యవస్థ దగ్గరికి వచ్చేపాటికి ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల దాడిలో ఉన్నవారు అంతే ఈజీగా జారిపోతూ ఉంటారు. వివాహ వ్యవస్థ విషయంలో దేవుడు నిర్ణయించిన వివాహాన్ని, దేవుడు ఆలోచించిన విధానాన్ని, దేవుడు కోరుకున్న విధానాన్ని అబ్రహాములాగా సీరియస్గా తీసుకునే వాళ్ళు చాలామంది మంత్ర విద్య ఆత్మ దాడిలో ఉన్న వాళ్ళు మాత్రం నిలబడలేరు. ఆమె చూద్దాం, ఎంతమంది మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళు వివాహ వ్యవస్థలో అన్ని దేవుడు ఇచ్చిన గుర్తింపులన్నీ పణంగా పెట్టేస్తున్నారు, దేవుడు ఇచ్చిన ప్రత్యేకతనంతా పణంగా పెట్టేస్తున్నారు, దేవుడి పక్కన పెట్టేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. కనానీయులు విగ్రహాలను పూజించారు మరియు దేవునికి అభ్యంతరకరమైన ఇతర ఆచారాల్లో కనానీయులు పాల్గొన్నారు. సో కనానీయుల కుమార్తెలు అందుకే ఇజ్రాయెల్తో వివాహానికి అనర్హులు. సో అది అబ్రహాంకు తెలుసు కాబట్టి నిజదేవుని విడిచిపెట్టే ఆచారాలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి, నిజదేవుని వెంబడించని జీవితాలు వారిలో ఉన్నాయి కాబట్టి
అలాంటి స్త్రీని గనక ఇస్సాక్కి వివాహం చేస్తే ఇస్సాక్ కూడా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేసి వాళ్ళ ఆచారాల్లో కలిసిపోతాడు, దేవుడిచ్చిన గుర్తింపు వంశం అంతా నాశనం అయిపోద్దని అబ్రహాం గుర్తించాడు. కాబట్టి ఇస్సాక్కి కనానీయ స్త్రీలలో ఎవరిని వివాహం చేయడానికి అసలు ఇష్టపడలేదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఈ వివాహ వ్యవస్థ దగ్గరకు వచ్చేపాటికి ఎంతమంది సీరియస్గా నిలబడగలుగుతున్నారు? దేవుడి కోసమే, దేవుడిచ్చిన గుర్తింపు కోసమే, దేవుడిచ్చిన ప్రత్యేకత కొరకే పిల్లల జీవితాలని, వారి వివాహ జీవితాలని, వారి భవిష్యత్ జీవితాలని అలాగే సీరియస్గా దేవుడు అబ్రహాంని ఎలా నిలబెట్టాడో అలా నిలబడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కానీ ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే వివాహ విషయాల్లో దాడి చేస్తాయో వారు అయితే రాజీ పడిపోతూ ఉంటారు ఇతరులతో, అన్యులతో, ఆ సంబంధాలు తీసుకొచ్చే బ్రోకర్స్తో, ఆ సంబంధాలతో అసలు ఏమి అవతల వ్యక్తుల గురించి ఆలోచించే స్థితిలో కూడా లేరు ఈరోజు చాలామంది రక్షణ పొందిన తల్లిదండ్రులు, దేవుణ్ణి ఎరిగిన తల్లిదండ్రులు. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ముందు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎలా వాళ్ళ వివాహం చేసేసేయాలి. ఆడపిల్ల అయితే త్వరగా వదిలించుకోవాలి, మగపిల్లడైతే ఎదిగి త్వరగా చేసేసేయాలి. ఎవరో ఒకళ్ళు ముందు మనకు కావాల్సినటువంటి రీతిలో, అనుకున్న రీతిలో ఈ లోక సంబంధమైనవన్నీ ఉన్నాయా లేవా, ఆస్తి పాస్తులు, అంతస్తులు, హైటు, అందం అన్నీ ఇవన్నీ చూసుకుంటున్నారు కానీ ఆత్మీయత చూసుకోవట్లేదు. హల్లెలూయా. సో ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క మంత్రవిద్య ఆత్మలు వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వారి ఇప్పుడు రాజీ పడిపోయేది ఎట్లాగంటే డబ్బు, ధనం, ఆస్తి, అలాగే హోదా, పేరు, ప్రతిష్ట, స్టడీ. హల్లెలూయా. చదువుకోవడం తప్పని కాదు, మంచి స్టడీ ఉండాలి, తప్పలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయత ముఖ్యం. ఆత్మీయతకి విలువ ఇవ్వాలి. ఆత్మీయ విషయంలో అబ్రహాం అక్కడ చూసుకుంటున్నాడు. ఆయనకేమి అన్నిట్లో అప్పటికే దేవుడు ఆశీర్వదించున్నాడు. అబ్రహాం అన్నిట్లో దీవించబడున్నాడు. సో ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటంటే తన కుమారుడికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి వివాహ వ్యవస్థ, అక్కడ తన కుమారుడి జీవితంలో ఒక ఆత్మీయురాలు తన కోడలుగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దైవిక సంబంధమైన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని విధేయత కలిగిన వ్యక్తి ఇప్పుడు తన కుమారుడి జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వీటికి చోటు ఇవ్వట్లేదు. ఇవి కాదు, హల్లెలూయా, ఈ సొసైటీలో ఉన్న ఆస్తి అంతస్తులకి, వారి చదువుకి వీరి చదువుకి చక్కగా సరిపోతుందా లేదా, అలాగే వాళ్ళ హైటు వీళ్ళ హైటు, రంగు, అందం, చాలా 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 హల్లెలూయా. సో ఇలా చేసి కూడా లాస్ట్కి దెబ్బతిన్న వివాహాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. సో గుర్తింపులు పోగొట్టుకున్న వివాహ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రత్యేకంగా దేవుడిచ్చిన గుర్తింపులు నాశనం చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మోసపోయామని చెప్పేసి. ఇవి రక్షించబడిన కుటుంబాల్లో కూడా, రక్షణ పొందని వాళ్ళ కుటుంబాల్లో కూడా అటు ఇటు రెండు వైపులో కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా. మంత్రవిద్య ఆత్మలు ఈ విధంగా వివాహ వ్యవస్థలో అన్ని రకాల కలగా పొలగాలు, మిశ్రిత జనాంగాలు కలిపేసేసి, చీకటిని వెలుగుని కలిపేసేసేసి ఆ జీవితాలు జీవించమంటే ఎలా జరుగుతాయి? అవి ఎలా ఫలభరితం అవుతాయి? మంత్రవిద్య ఆత్మలు ఈరోజు ఈ విధంగా వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తున్నాయి. ఇది అబ్రహాముకి ముందే తెలుసు కాబట్టి ఇస్సాకు జీవితం అలా పాడైపోకూడదని ఒక తండ్రిగా అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏ రకంగా కూడా తనున్న ప్రజల మధ్యలో ఉన్న కనానీయుల్లో ఎవ్వరిని కూడా తన కుమారుడికి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. తన స్థితిని, తన పరిస్థితిని, రాబోయే పిల్లల తరాన్ని కూడా అబ్రహాం ముందుగా అంచనా వేశాడు. ఈరోజు చాలామంది ఈరోజు జరిగిపోయి చూసుకుంటున్నారు, ఈ క్షణానికి జరిగిపోయి చూసుకుంటున్నారు, ఈ పరిస్థితికి జరిగిపోయేది చూసుకుంటున్నారు. రేపు భావి తరాలకి దేవుడిచ్చిన గుర్తింపు ఆ వివాహ వ్యవస్థ ద్వారా వాళ్ళకు ఉంటుందా లేదా, అసలు ఆ వివాహ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఫలించే రీతిలో ఉంటారా లేదా అవి ఆలోచించట్లేదు. హల్లెలూయా. సో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు విషయంలో అంత దీర్ఘంగా, అంత లోతుగా ఆలోచించాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేశాడంటే అబ్రహాం విషయంలో సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవడానికి మాదిరి చూపించాడు అనమాట. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల వివాహ వ్యవస్థలో సీరియస్నెస్ లేదు. మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వాళ్ళకి వివాహ వ్యవస్థల మీద సీరియస్నెస్ లేదు. ఏ రకంగా చూసుకుని ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహాము మరియు అతని వారసులతో చేసిన నిబంధనను కాపాడడానికి ఈ వివాహం అనేది చాలా కీలకమైంది. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, వారి వారసులతో చేసిన నిబంధనకి ఈ మ్యారేజ్ అనేది చాలా చాలా కీలకమైంది. ఈరోజు దేవుడు మనతో, మన పిల్లలతో చేసిన నిబంధనలు, వాగ్దానాలకి వారి వివాహ జీవితాలు చాలా కీలకమైన పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కీలకమైన ఘట్టం వివాహం అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చాలా ఈజీగా ఏదో ఒక మనం అనుకున్న మాటలతో అయిపోయేది కాదు వివాహ వ్యవస్థ అనేది.
వివాహం అనేది ఒక జీవితాన్ని, ఇద్దరి జీవితాన్ని ముడిపెట్టే ఒక కీలకమైన ఘట్టాలు. భావి తరాలకి, తరతరాలకి, పిల్లలకి దేవుని నిబంధనలతో, దేవుని వాగ్దానాలతో స్థిరపరచబడాల్సిన జీవితాలవి. దాన్ని మనం చాలా ఈజీగా తీసుకోకూడదు. ఆ విషయాన్ని చాలా అబ్రహాం ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి. ఎందుకంటే భావి తరాలకి దేవుడిచ్చిన నిబంధన వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు కోరుకున్న రీతిలో ఇస్సాకు ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆయన జీవితంలోకి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దైవిక భయం, దైవిక విధేయత కలిగిన వ్యక్తి రావాలని అబ్రహాం కోరుకున్నాడు. ఈరోజు మన బిడ్డల జీవితాల్లో, అనేక తల్లిదండ్రులు, అనేక మంది పిల్లల జీవితాల్లో వారు వివాహ వయసుకు వచ్చి ఉన్నట్లయితే, లేకపోతే వివాహం చేయాలనుకున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థ దాడిలోకి వెళ్ళకూడదు. మంత్ర విద్య ఆత్మలు ఏ రీతిలోనైనా సరే లోకంతో రాజీ పడిపోయేలా చేస్తే, పరిస్థితులతో రాజీ పడిపోయేలా చేస్తే, వివాహ వ్యవస్థల్ని ఆ స్థితిగతులతో రాజీ పడిపోయేలా చేస్తే తూర్చుకుంటారనమాట. త్రాసు అటు ఇటు కరెక్ట్గా ఉందా లేదా అన్నట్లుగా ఈరోజు వివాహ వ్యవస్థల మీద మంత్ర విద్య ఆత్మలు ఇలా దాడి చేస్తున్నాయి. అంతేగాని వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మాత్రం ఎక్కడా కూడా ఏ రీతిలో కూడా ఆలోచించట్లేదు. అందుకే దేవుడు ఇక్కడ అబ్రహాము దేవుడిని అనుసరించిన వ్యక్తిని ఇస్సాకు వివాహం చేసుకుంటాడేమోనని అబ్రహాము చాలా ఆందోళన చెందాడు ఆ విషయంలో. అలాగే ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలైనటువంటి వారు, కుమారులైనా కుమార్తెలైనా దేవుని వెంబడించినటువంటి స్త్రీలను, దేవుని వెంబడించినటువంటి పురుషులను వివాహం చేసుకుంటారన్న ఆందోళన ఉందా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకి ఇలాంటి ఆందోళన లేదు. వాళ్ళు ఎలాంటి వారిని వివాహం చేసుకున్నా సరే వీళ్ళు ఖచ్చితంగా దానికి ఆమోదం తెలిపేస్తున్నారు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి వివాహ జీవితంలో దాడి చేసినప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారిని ఏం చేస్తున్నారంటే వారికి మద్దతు పలుకుతున్నారనమాట. మద్దతు పలికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుర్తింపును వారి జీవితాల్లో లేకుండా, వారి తరాల్లో లేకుండా చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇవి ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి ఆత్మల దాడి, వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మల, కనానీ ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వివాహ వ్యవస్థ దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి ఆందోళన ఉన్నాయి, నా బిడ్డలు దేవుని వెంబడించే బిడ్డల్ని, దేవుని వెంబడించేటటువంటి వారిని వివాహం చేసుకోవాలనేటువంటి రీతిలో ఎంతమంది తల్లిదండ్రులు అబ్రహాములాగా ఆందోళన చెందుతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా డబ్బు సరిగా వస్తుందో రాదో అని ఆందోళన చెందే వాళ్ళు ఉన్నారు. కట్నం సరిగా ఇస్తారో ఎవరో అని చెప్పేసి ఆందోళన చెందే తల్లిదండ్రులు ఉన్నారు. నా కుమారుడికో నా కుమార్తెకో సరైనటువంటి హైట్, రంగు దొరుకుతారో లేరో ఆందోళన చెందేవారు ఉన్నారు. అంత అందగత్తులు, అందమైన వారు దొరుకుతారో లేదో అని ఆందోళన చెందేవారు ఉన్నారు. అలాగే మనం అనుకున్నంత స్టేటస్లు అవతల వాళ్ళకు ఉంటాయో ఉండవో అని చెప్పి ఆందోళన చెందే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే ఇక ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉందో లేదో అని చూసుకునేటటువంటి, సరిచూచుకునేటటువంటి ఆందోళన చెందే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా వివాహ వ్యవస్థల మీద దాడి చేసే ఆత్మల ద్వారా నింపబడిన వాళ్ళు ఇవి చూసుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడి యందు భయభక్తులు కలిగి, ఆత్మీయత కలిగి, రక్షించబడి దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క విధేయతలో ఉన్నారా లేదనేది మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. ఇవి ఉంటే చాలు, అవి లేకపోయినా అని రాజీ పడిపోతున్నారు. ఆ దేవుడిచ్చిన ప్రత్యేకమైన గుర్తింపును పణంగా పెడుతున్నారు అనమాట. హల్లెలూయా. అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాం మంత్ర విద్య, కనానీయ స్త్రీల మంత్ర విద్య ఆత్మల క్రియలకు ఏమాత్రం అతను లోబడల, తన కుమారుని లోబడనివ్వలేదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వివాహం మీద దాడి చేసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో వారు ఈ విధమైనటువంటి వాటిని చూసుకుంటూ రాజీ పడిపోతారు. ఎంతమంది అండి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఇచ్చే విషయాల్లో కానీ, మగపిల్లల్ని చేసుకునే విషయాల్లో కానీ, ఇటువైపు వాళ్ళేమో అవతల గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అని చెప్పేసి, ఇటువైపు వాళ్ళేమో కట్నం సరిగా పొలాలు అవి ఇస్తారేమో అని చెప్పేసి, ఇవన్నీ ఆత్మీయ ఈ రక్షించబడిన వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి. ఇంక మిగిలిన వాళ్ళ విషయాలు అసలు చెప్పనా అవసరం లేదు. హల్లెలూయా. సో ఏంటి రేపు వీళ్ళ భవిష్యత్తు నిజంగా దైవికంగా నిలబడుతుందా అంటే ఇదే సమస్య దగ్గర ఈ వేటినైతే చూసుకుని వీళ్ళు వివాహాలు చేసుకుని దేవుని ఇచ్చిన గుర్తింపును పకనంగా పెట్టారో రేపొద్దున అదే ఆస్తుల దగ్గర వీళ్ళ జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మంత్ర విద్య ఆత్మ ద్వారా వివాహ వ్యవస్థ మీద దాడి చేసిన వాళ్ళ జీవితాల్లో ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, వేటి ద్వారా కూడా జీవితాలు కట్టబడడం అసంభవం.
దేవుడు మాట్లాడుతున్న అబ్రహాముకి అది తెలుసు కాబట్టి తన కుమారుడైన ఇస్సాకుకి ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకున్నాడంటే ఒక రక్షించబడిన దైవికమైన దేవుని భయం కలిగిన దేవుని విధేయత కలిగినటువంటి ఆత్మీయత కలిగిన స్త్రీ తన కుమారుడికి వధువుగా తన కుమారుడికి భార్యగా రావాలని కోరుకున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఇలా ఆత్మీయత కలిగినటువంటి బిడ్డలు, దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, దేవుని వెంబడించేటటువంటి బిడ్డలు, ఇటువంటి బిడ్డలు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎంతమంది అన్నారు? చాలా అరుదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే ఈరోజు తన స్వజనుల నుండి భార్యని ఇస్సాకు కనుగొనాలనుకున్నాడు. అంటే తన స్వజనులు అంటే తనైతే దేవుడు కలిగిన వ్యక్తి, తన రక్షణ పొందిన వ్యక్తి. అలా రక్షించబడినటువంటి వారి స్వజనులలో తన దేవుని భయం కలిగినటువంటి జీవం కలిగిన దేవుణ్ణి వెంబడించేటటువంటి స్వజనులలో, జీవం కలిగిన యేసుని, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించి ఆరాధించేటటువంటి స్వజనులలో, ఆ ప్రత్యేకమైన దేవుని వాగ్దాన గుర్తింపు కలిగినటువంటి జనుల్లోని తన కుమారుడికి భార్యను తీసుకురావాలనుకున్నాడు. ఆమె చెప్దాం. ఎంతమంది ఈరోజు ఇలాంటి స్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి పిల్లల్ని భార్యలు గాను వాళ్ళ కుమారులకి భర్తలు గాను వాళ్ళ కుమార్తెలకి పొందుకోవాలని కోరుకుంటున్నారు? ఇది అబ్రహాము డెసిషన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి వివాహం మీద దాడి చేసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పురిగొల్పో లోకంలో ఇంతకుముందు చెప్పిన వాటిని సరితూసుకుని త్రాసులో తూచుకునేటువంటి వాటి వైపు మొగ్గు చూపేలా చేస్తాయి. కుటుంబం వంశం, తన వంశం నుండి భార్యని ఎంచుకోవడం ద్వారా అబ్రహాము తన రక్త సంబంధమైన వంశం అంటే దేవునిలో ఆ యొక్క పవిత్రతను మరియు దేవుడు అతనికి చేసిన వాగ్దానాన్ని కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ వివాహ వ్యవస్థ విషయంలో కుటుంబం వంశం అనేది చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాడు అబ్రహాం. ఎలా అంటే తన వంశము నుండి భార్యని ఎంచుకోవడం ద్వారా అంటే దేవుని జనాంగంలో ఉండి దేవుని భయభక్తులు కలిగిన అటువంటి వారిలో ఉండి తన కుమారుడికి భార్యని ఎంచుకోవడం ద్వారా తన రక్త సంబంధమైనటువంటి వంశం అంటే దేవుని రక్తం చేత కడగబడినటువంటి వంశంలాగా ఆ పవిత్రతను, దేవుని పవిత్రతను కలిగినటువంటి జీవితాన్ని మరియు దేవుడు అతనికి చేసిన వాగ్దానాన్ని కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాల్ని వారి పిల్లల జీవితాల్లో తూచా తప్పకుండా నెరవేర్చాలి, ఆ వాగ్దానాలే వారి జీవితంలో జరగాలి అని ఆ లక్ష్యాలుగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అబ్రహాం లాగా మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి వివాహ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు ఆ వ్యక్తులకి దేవుని యొక్క వాగ్దానాల మీద ఏ రకమైన లక్ష్యాలు ఉండవు. వారికంటూ వాళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు భయంకరంగా ఉంది లోకం, ప్రపంచం. ఎక్కడ పవిత్రత, పరిశుద్ధత ఒక ఆడపిల్లలో కానీ ఒక మగ పిల్లవాళ్ళలోని గుర్తించడం అతి కష్టంగా ఉన్న దినాలు ఇవి. అంత భయంకరంగా ఈ అపవిత్ర ఆత్మలు చుట్టూ ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న రోజులు. ఎటువైపు చూసినా అపవిత్రతే, ఎటువైపు చూసినా అపవిత్రమైన స్థితిగతులే. ఇటువంటి స్థితిగతుల్లో ఒక పవిత్రమైన పరిశుద్ధమైన వివాహం జరిగించడం పరిశుద్ధాత్మ దేవుని కృపతో తప్ప, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల మీద మనం గట్టిగా నిలబడితేనే తప్ప, అబ్రహాములాగా దేవుడు అక్కడ వాగ్దానాలు, దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాంటి స్త్రీ కోసమే వెతికాడు. మన జీవితాల్లో దేవుని వాగ్దానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామా? చాలా మంది తల్లిదండ్రులు దేవుని వాగ్దానాలు లక్ష్యంగా పెట్టుకుని వారి పిల్లలకి వివాహ సంబంధాలు వెతకట్లేదు. ఆస్తుల్ని లక్ష్యంగా పెట్టుకుని వెతుకుతున్నారు, అంతస్తుల్ని లక్ష్యంగా పెట్టుకుని వెతుకుతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎవరి వివాహాల్లో ఈ యొక్క దాడి జరుగుతుందో మంత్ర విద్య ఆత్మల ద్వారా వారి యొక్క ఆస్తులను, వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ హోదాలని లక్ష్యంగా పెట్టుకుని పిల్లల్ని వెతుకుతున్నారు అన్నమాట. ఇవన్నీ ఉపయోగకరమైనటువంటి వివాహ వ్యవస్థలు కాదు. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా వివాహ వ్యవస్థల మీద దాడి చేసి కుటుంబ వ్యవస్థలను, కుటుంబ వంశాలను ఈ రీతిలో దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన పవిత్రతను లక్ష్యంగా కాపాడుకోవడం కాకుండా అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో, ఈ స్థితిగతుల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి ఆ వివాహాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ కుటుంబ వంశాలను, పవిత్రమైనటువంటి దేవుని వాగ్దానాలను లక్ష్యంగా పెట్టుకుని కుమారులకి భార్యలను, భార్య కుమార్తెలకు భర్తలను దేవుడి వాగ్దానాల ప్రకారం లక్ష్యంగా పెట్టుకుని అబ్రహాము లాగా వెతకని చేస్తున్న మంత్ర విద్య ఆత్మలకి నాశనం చేయబడును కాదు. దేవుని సన్నిధిలో మనం దేవుని పాదాల దగ్గర అబ్రహాము లాగా కనిపెడితే ఖచ్చితంగా దేవుడు కోరుకున్నటువంటి దైవికమైన భయం కలిగిన దేవుడు, విధేయత కలిగిన దేవుడు, కోరుకున్న దేవుడు ఆ వంశాన్ని, ఆ కుటుంబ వంశాన్ని తరతరాలను ఆశీర్వాదకరంగా నడిపించే ఆ క్రియలు దేవుని ఆత్మ ద్వారా జరిగించగలడు వివాహ వ్యవస్థలో. అతడు అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం కుటుంబాన్ని మనం అక్కడ చూడొచ్చు. తన
కుమారుడికి తగిన భార్య కోసం వెతకడానికి తన స్వజనుల దగ్గర సరైన ప్రదేశంగా మారింది హారం. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి స్వజనుల్లోండి బిడ్డలకు వివాహ సంబంధాలు ఎంతమంది తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఆ వంశంలోని ఎంతమంది వారి యొక్క కుమార్తెలకు కుమారులకి వివాహ సంబంధాలు తీసుకొస్తున్నారు. చాలా మంది ఈ లోకంలో మంత్ర విద్య ఆత్మల చేత వివాహ వ్యవస్థలో దాడి చేయబడిన కుటుంబాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు యేసు రక్తం చేత కడగబడినటువంటి వివాహ సంబంధాలు కాదు వెతుకుతుంది. లోకంలో కలుషితమైన అపవిత్రమైనటువంటి సంబంధాలు ఏమైనా సరే చాలు, సొసైటీలో ఒక మంచి స్టేటస్ ఉంటే చాలు వివాహం చేసేస్తున్నారు. ఆమె ఆ తర్వాత మరలా వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకంటే ఆత్మీయత లేకపోవడం వల్ల, దేవుని ప్రేమ లేకపోవడం వల్ల, దేవుని విధేయత వారిలో లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు, రకరకాల అలజడులు, రకరకాల అల్లకల్లోలం. ఈ రాత్రి ఇలాంటి మంత్ర విద్యాత్మల వివాహ వ్యవస్థలో ఎవరి మీద దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక వాని క్రియలని. ఆమె దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న అబ్రహాము ఇస్సాకుకు ఏకైక సత్యదేవుని ఆరాధించే స్త్రీని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఏకైక సత్యదేవుణ్ణి ఆరాధించే స్త్రీని నా కుమారుడికి కోడలకు భార్యగా తీసుకురావాలని అబ్రహాం కోరుకున్నాడు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి యొక్క కుమారులకు గాని వారి యొక్క కుమార్తెలకు గాని ఏకైక సత్యదేవుణ్ణి ఆరాధించి బిడ్డలను మాత్రమే తీసుకురావాలని కోరుకుంటున్నారు. అబ్రహాం లాగా మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే వివాహ విషయంలో దాడి చేస్తూ ఉంటాయో వారిలో ఏకైక నిజదేవుని ఆరాధించే సత్యదేవుని ఆరాధించే వారిని వివాహం చేసుకునేమో అనేక రకాల విగ్రహాలు, అనేక రకాల ఈ లోక సంబంధమైన కళని ఆత్మల విగ్రహ సంబంధమైన వాటిని ఆచారాలు అనేక రకాలుగా అల్లకల్లోలంగా ఉన్న వారిని వివాహం చేసుకునేలా చేస్తే నాశనాన్ని నడిపిస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఒక వివాహ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు నిజమైన సత్యదేవుని అనుసరించే వారిని వివాహం చేసుకునేలా చేయు. వారి హృదయాల్లో రకరకాల ఆరాధనలు ఉంటాయి. మంత్ర విద్య ఆత్మలు దాడి చేసే వివాహ వ్యవస్థల మీద, వివాహాల మీద. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఏకైక నిజదేవుడిని ఆరాధించే సత్యదేవుని ఆరాధించే వివాహాల్ని పిల్లలకి జతపరచబడనీయకుండా ఆటంకపరుస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేయబడి నిర్వీర్యం గాక. ఆమె చాలా మంది తల్లిదండ్రులు లాస్ట్ డేస్లో వివాహాల విషయాల్లో అబ్రహాములాగా సరైన లక్ష్యాలు లేవు. పిల్లల జీవితాల్లో చదువులు చదివిస్తున్నారు, ఉద్యోగాలు తెప్పిస్తున్నారు, బిజినెస్లు చేయిస్తున్నారు. ఆ స్టేటస్కి తగిన పిల్లల కోసం వెతుక్కుంటున్నారు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఈ విధమైనటువంటి వివాహాల మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా కూడా నిజమైన సత్యదేవుడిని ఆరాధిస్తున్నారా ఆ బిడ్డలు అని అది చూడట్లా. నా కుమార్తె అవతల వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మంచి ఆస్తిపరుడై ఉండాలి. నా కుమారుడు అవతలి స్త్రీని వివాహం చేసుకోవడానికి మంచి అందగత్తె ఉండాలి, మంచి ఆస్తి తెచ్చే వ్యక్తి అయి ఉండాలి. ఆస్తి పాస్తులే అటు ఇటు. ఆమె ఆస్తి పాస్తులే అటు ఇటు చూసుకుంటాను. ఫస్ట్ ఆస్తి పాస్తులు ఉంటే చాలు పిల్లలు బాగుంటారని ఆశపడుతున్నారు. నిజమా? ఆస్తితోనే పిల్లల జీవితాలు బాగుపడిపోతున్నాయా? హల్లెలూయా. ఇదే ఆస్తి వారి జీవితాలు ఉరితాళ్ళైన వివాహ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి మంత్ర విద్య ఆత్మల ద్వారా. ఇవే ఆస్తుల ద్వారా రోడ్డుకి ఏడవబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మంత్ర విద్య ఆత్మల ద్వారా. ఇవే ఆస్తుల ద్వారా వివాహాలు జరిగిన అటువంటి మంత్ర విద్య ఆత్మల ద్వారా రోజు కల్లోలం అవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆస్తి ఆస్తి అని చూస్తున్నారు కానీ ఈ రక్షించబడిన తల్లిదండ్రుల్లో కూడా అసలు అవతల కుమారుడైన కుమార్తెనే సత్యదేవుడి నిజమైన దేవుడిని ఆరాధించేవారై ఉన్నారా లేదా? జీవం కలిగిన దేవుని వెంబడించేవారై ఉన్నారా లేదా? సత్యదేవుడిని ఆరాధించే కుటుంబమా కాదా? బిడ్డల జీవితం అలా ఉందా లేదా అని పరిశీలన చేసే తల్లిదండ్రులు కరువైపోయారు ఈ మంత్ర విద్య ఆత్మల చేత. వారు ఆరాధించే వాళ్ళు కాదండి అని తెలిసినా వివాహాలు చేసేస్తున్నారు. వారు సరిగా చర్చికి కూడా వెళ్ళరండి అని చెప్పినా సరే వివాహాలు చేసేస్తున్నారు. అసలు వాళ్ళకి దేవుని గురించి ఏమీ తెలియదండి అన్న పర్వాలేదులేండి, తర్వాత తెలుసుకుంటారు. ముందు వివాహం అవ్వనివ్వండి. మాకు కావాల్సినవన్నీ వాళ్ళలో దొరికినాయి, మేము అనుకున్నాయని ఆ కుటుంబంలో ఉన్నాయి. సో మాకు తగినటువంటి స్టేటస్ వాళ్ళకి ఉంది. ఇంకా ఈ మిగిలిన అన్నమంటారా వివాహం అయిన తర్వాత అన్నీ అవే జరగదు, ఏమీ జరగవు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక వివాహ వ్యవస్థలో దాడి చేయబడిన తర్వాత ఆ వివాహంలో ఈ ఆచితూచుకున్న వాటిని చూసుకున్న తర్వాత ఆత్మీయత రేపొద్దున వస్తుంది అనేది అసంభవం, అసాధ్యం. హల్లెలూయా.
రేపొద్దున వాళ్ళే ప్రార్థన చేసుకుంటారండి, రేపొద్దున వాళ్ళే రక్షణ పొందుతారండి, రేపొద్దున వాళ్ళే చర్చికి వెళ్తారండి, రేపొద్దున వాళ్ళే ఇవేమి జరగవు. హల్లెలూయా. మంత్ర విద్యాత్మల దాడి ఎంత భయంకరంగా మభ్య పెడుతుందో చూడండి తల్లిదండ్రులు. ఈ మంత్ర విద్యాత్మల వివాహ వ్యవస్థలో ఎంతగా తల్లిదండ్రుల ఆలోచనని నాశనానికి తీసుకువెళ్తున్నాయి పిల్లల జీవితాల్లో. హల్లెలూయా. మీకు కావాల్సింది ఫస్ట్ ఆస్తి. మీరు సుఖంగా బ్రతకాలంటే డబ్బు ఉండాలి అని కోరుకుంటున్నారు, కానీ ఆత్మీయత ఉండాలని కోరుకోవట్లా. మీరు మంచిగా బ్రతకాలంటే మీకు మంచి ఉద్యోగాలు ఉంటే చాలా, ఆ ఉద్యోగాలతోనే మీరు నెట్టుకెళ్ళిపోతారు అనుకుంటున్నారు, కానీ ఇద్దరి మధ్యలో దేవుడితో ఉన్న సంబంధాలతో ఏమాత్రం తల్లిదండ్రులు పోల్చుకోవట్లా, లక్ష్యంగా పెట్టుకోవట్లా అబ్రహాము లాగా. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్యాత్మలు ఇలా చాలా మంది తల్లిదండ్రుల వివాహ వ్యవస్థలో వాళ్ళ పిల్లల పెళ్లి కాకపోవడానికి కారణం ఇదే. ఈ ఆచితూచుకునే ఆస్తి వ్యవహారాలు ఉండడం మూలంగానే వాళ్ళ పెళ్లిళ్ళు అలాగే 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 ఆగిపోయి స్తంభించిపోతున్నాయి చాలా మంది జీవితాల్లో. స్టేటస్లు కుదరట్లా, హోదాలు సరిగా కనబడట్లా. దేవునామానికి మహిమ కలుగును గాక. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా మభ్య పెడుతున్నాయి అనేక మంది జీవితాల్లో. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా అనేక మంది తల్లిదండ్రుల జీవితాల్లో నిర్లక్ష్యాలు ఎక్కువైపోయినాయి. పిల్లల వివాహాల వ్యవస్థలో, పిల్లల వివాహాల విషయంలో మేము అనుకున్న సంబంధం ఇంకా రాలేదండి. హల్లెలూయా. మేము అనుకున్న సంబంధం వేరు. ఏంటి వాళ్ళు అనుకున్న సంబంధం? అనుకున్నంత దానం ఇచ్చేవారు రాలా, ఇంకా అనుకున్నంత ఆస్తి ఇచ్చేవారు రాలా, అనుకున్నంత ఓలి కట్నాలు ఇచ్చేవారు రాలా. సో వెయిటింగ్ ఎదురు చూస్తున్నారు అన్నమాట. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఒకే మాట చెప్పాడు, కనానీయుల్లో ఎవరిని చేయకుండా నా స్వజనుల్లో ఒక స్త్రీని తీసుకురావాలి. హల్లెలూయా. అంతే. ఆమె చెప్పాను. దేవుడికి అప్పగించాడు ఆ బాధ్యత. ఎలియాజర్కి అప్పచెప్పి దేవుడే ద్వారం తెరుస్తాడని చెప్పాడు. హల్లెలూయా. సో మన డెసిషన్ ఫస్ట్ దేవుడు చూస్తాడు, ఎలా కోరుకుంటున్నాం అనేది. మన కోరిక చూసిన తర్వాతే దేవుడు కూడా మూవ్ అవుతాడు. హల్లెలూయా. మన నిర్ణయాలు, మన ఉద్దేశాలకి అనుగుణంగా దేవుడు పనిచేయాలనుకుంటాడు. అయితే మన ఉద్దేశాలు, మన కోరికలు దేవుడికి అనుగుణంగా ఉంటే ఆయన పని మనలో జరుగుద్ది. ఇలా మంత్ర విద్య ఆత్మల చేత వివాహాల విషయాల్లో లోక సంబంధమైన నిర్ణయాలు, భౌతికపరమైన నిర్ణయాలు తీసుకుంటే అవి తారుమారు అవుతాయి. హల్లెలూయా. ఒకవేళ అలా బలవంతంగా చేసుకున్నా, ఒకవేళ ఇష్టమై చేసుకున్నా, ఆత్మీయత లేకుండా చేసుకున్న వివాహాలు మాత్రం కల్లోలంగా ఉండడం అనేది గ్యారెంటీ. ఆమె అబ్రహాం అది ముందుగానే ఇచ్చాడు కాబట్టి డబ్బును ఆశించలా, అంతస్తులు ఆశించలా. నా స్వజనులలో అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలలో, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలలో, నిజ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలలో ఒకతను తీసుకురా. హల్లెలూయా. సో స్వజనులు అంటే జీవం కలిగిన దేవుని వెంబడించే వాళ్ళు. ఈ రాత్రి కాలసేన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్యాత్మలు ఇకరాని ఆత్మలు వివాహ వ్యవస్థలో ఈ విధంగా దాడి చేసి ఒకరికి ఆ లోక సంబంధమైన, ఆ భౌతిక పరమైన ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుని వివాహం చేసేలా చేస్తాయి. కానీ అబ్రహాము అలాంటి వాటికి చోటువల నిజ దేవుణ్ణి, ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించే స్త్రీని వివాహం చేసుకోవడానికి పురికొల్పబడ్డాడు ఆయన. ఆమె నిబంధనల సంబంధాల ప్రాముఖ్యతను అతను గుర్తించాడు. దేవుడిచ్చిన నిబంధన యొక్క ప్రాముఖ్యతను అతను గుర్తిరిగాడు. ఎంతమందికి ఈ రోజు దేవుడిచ్చిన నిబంధనల ప్రాముఖ్యత వివాహ వ్యవస్థలు గుర్తుంటున్నాయి? మంత్ర విద్య ఆత్మలు గుర్తుంటున్నాయి. అబ్రహాము తన సొంత ప్రజల నుండి ఇస్సాకుకు భార్యను కనుగొనాలని పట్టుబట్టడం వివాహంలో ఈ విశ్వాసం మరియు నిబంధనను విడుదల అక్కడ మనం చూడొచ్చు. ఆ వివాహంలో దేవుని మీద అతనుకున్న వివాహంలో దేవుని ఎడల బలమైన విశ్వాసం మరియు విలువను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెబుతుంది. ఆమె అబ్రహాము తన సొంత ప్రజల నుండి ఇస్సాకుకు భార్యను కనుగొనాలని ఎందుకు పట్టుబడ్డాడంటే వివాహంలో దేవుని గురించిన నిబంధన విషయంలో విశ్వాసం, ఆ నిబంధనకి ఇచ్చిన విలువను ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు ఇచ్చిన మాట నిబంధనకు అబ్రహాం ఎంతని విలువ ఇచ్చాడో, ఆ ప్రత్యేకమైన గుర్తింపుకు. అందుకనే దేవుని గౌరవించే ఆ ఉమ్మడి నమ్మకాలను నిలబెట్టే సంబంధాలను కోరుకోవడంలో ఈ సూత్రం నేటి క్రైస్తవులకు మార్గనిర్దేశకం అవుతుంది. దేవుడు మనకిచ్చిన నిబంధన విషయంలో మనం విలువను వివాహ విషయంలో నిలబెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిబంధనలను మనం ఎక్కడా కూడా ఆ విశ్వాసం కలిగి ఆ నిబంధన ఎడల విలువ గుర్తించి అబ్రహాములాగా దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని, నిబంధన ద్వారా ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని ఎడల అబ్రహాం నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, నిబంధనలకి వివాహ వ్యవస్థలో నిలబడుతున్నారు అంటే దేవుడు మనకిచ్చిన నిబంధనలు,
అబ్రహాంకి ఏమని ఇచ్చాడు? ఇదిగో ఇస్సాకు ద్వారానే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద నిష్కరైన వలె. ఆ నిబంధన విలువ అబ్రహాం గుర్తిరిగాడు. దేవునితో ఉన్న ప్రజల జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు లెక్కించలేనివి. ఆ హోదాలు, ఆస్తులు, అంతస్తులు చూసుకునేవి ఇవి కాదు. దేవుడు మాట్లాడుతుంది మంత్ర విద్య ఆత్మ ద్వారా. కనాని ఆత్మలు ఈ విధమైన హోదాలు అలాగా ఆ విధంగా అన్నిట్లో కలిసిపోయేలా చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, విలువ ఇవ్వకుండా చేస్తున్నా. ఆ బలవంతుడికి ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నారు? యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమున, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిస్సత్తు నిర్వీర్యం చేయబడును గాక. ఆమేన్. అబ్రహాము చాలా సీరియస్గా తన కుమారుడు విషయంలో డెసిషన్ తీసుకున్నాడు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల వివాహాల విషయంలో అబ్రహాము లాగా సీరియస్ గా దేవుడిచ్చిన నిబంధన విషయంలో, దేవుడిచ్చిన వాగ్దానాల విషయంలో, దేవుడిచ్చిన వాక్కుల విషయంలో ఆ విలువను, ఆ విశ్వాసాన్ని కలిగి నడిపించబడుతున్నారు. ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఆ మంత్ర విద్య ఆత్మలో అయితే ఎవరిలో అయితే ఆ వివాహాల మీద దాడి చేస్తూ ఉంటాయో, దేవుడిచ్చిన నిబంధనల మీద, దేవుడిచ్చిన వాగ్దానాల మీద, దేవుడిచ్చినటువంటి ఏ ఒక్క మాట మీద నిలబడనివ్వబో. హల్లెలూయా. సో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు మనం దేవుని ప్రజల ద్వారానే, అంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన, దేవుని యొక్క వెంబడించేది, నిజ దేవుని ఆరాధించేటటువంటి వారి ద్వారానే ఆ సంతతి అభివృద్ధి చెందింది, ఆ వంశం అభివృద్ధి చెందింది. ఆ ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద రేణువుల వలె దేవుడు విస్తరింపజేస్తానన్న వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఈ రాత్రి ఇలాంటి వాగ్దానాలు అడ్డుకుంటున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి కుటుంబాల్లో, ఎవరి వివాహాల, ఎవరి పిల్లల జీవితాల్లో దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. అలాగే అబ్రహామును మనం చూసినట్లయితే ఇక్కడ ఆ నమ్మకమైన విధేయత దేవుని యొక్క వాగ్దానానికి కనబరిచాడు. తన కుమారుని వివాహ విషయంలో అబ్రహాం సేవకుడు కూడా తన యజమానిని కోరికలను నెరవేర్చడంలో నమ్మకమైన విధేయతను ప్రదర్శించాడు ఎలియాజర్. హల్లెలూయా. సో దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో నమ్మకం మరియు శ్రద్ధ యొక్క ఆ విలువను ఇది మనకు బోధిస్తుంది. ఆమె చూద్దాం. అబ్రహాము దేవుడిచ్చిన బాధ్యతల విషయంలో, దేవుడిచ్చిన నిబంధనల విషయంలో, దేవుడిచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మకాన్ని, శ్రద్ధను కనబరిచాడు. అదే నమ్మకం, శ్రద్ధ తన ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరు కూడా కనబరిచాడు. మన జీవితంలో దేవుడిచ్చిన మాటలు, వాగ్దానాల ఎడల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, బాధ్యతలు కలిగి, శ్రద్ధ కలిగి ఉంటే మనతో ఉన్నవారు కూడా అదే రీతిలో ఉంటారు. ఆమె చూద్దాం. సో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే కనాని ఆత్మల చేత వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో వారు దేవుడిచ్చినటువంటి మాటలకి, దేవుడిచ్చిన వాగ్దానాలకి, దేవుడిచ్చిన నిబంధనలకి ఏ మాత్రము కూడా చోటివ్వరు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆ మాటలు, బాధ్యతలు నెరవేర్చడం విషయంలో ఆ నమ్మకం, శ్రద్ధ అనేది వారికి కనబరచడం, ఆ విలువ వారికి ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఆ విధంగా దేవుడి సన్నిధిలో నమ్మకాన్ని, విధేయతను వారి వివాహ వ్యవస్థలో లేకుండా చేస్తాయి. ఎంతమంది కుటుంబాలు ఈరోజు వివాహ వ్యవస్థలో నమ్మకాలు, విధేయత లేకుండా విచ్ఛిన్నమవుతున్నాయి మంత్ర విద్య ఆత్మల ద్వారా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థ మీద దాడి చేసి నమ్మకం, విధేయత లేకుండా చేస్తున్న బలవంత డిగ్రీలన్నీ కూడా యేసుక్రీస్తు నామమున నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న అనేక మంది వివాహాలు నమ్మకాలు లేవు, విధేయతలు లేవు. ఈ బ్రోకర్ల ద్వారా కుదిర్చే వివాహ సంబంధాలు మరీ దారుణమైనవి. హల్లెలూయా. కొంతమంది వివాహ సంబంధాలు వెతకలేక తల్లిదండ్రులు అబ్రహాం లాగా ఏ బ్రోకర్లను పట్టుకుంటున్నారు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో, అలాగే ఈ మ్యారేజ్ బ్యూరోస్ ఇట్లా వాటిల్లో. సో ఈ వీళ్ళు తెచ్చే ప్రతి సంబంధం మోసమే. హల్లెలూయా. బ్రోకర్ అనే పేరులోనే తెలుస్తుంది ఎంత మోసమో. మరి వీళ్ళ ద్వారా వచ్చే కమిషన్స్ తీసుకోవడానికి అటు ఇటు వీళ్ళు అన్ని అబద్ధాలతో, మోసాలతో, విధేయత లేకుండా, నమ్మకం లేని సంబంధాలను జతపరుస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నేటి ప్రపంచంలో వివాహ వ్యవస్థలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ బ్రోకర్లో దూరి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు వాళ్ళ ఆలోచనల్ని అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నారు. మ్యారేజ్ని ఒక బిజినెస్ మైండ్తో చేస్తూ అనేక మంది జీవితాల్ని ఈ విధంగా దేవుని చిత్తంలో లేకుండా జతపరీక్షబడి వారి జీవితాల్లో నమ్మకత్వాలు లేకుండా నాశనాన్ని నడిపిస్తున్న ఎన్నో ఆత్మలు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా మనం ఈ బ్రోకర్ని కన్సల్ట్ అవ్వకూడదు. దేవుని ప్రజలు జీసస్ని కన్సల్ట్ అవ్వాలి. ఆయన పాదాల దగ్గర పెట్టి ఫస్ట్ ఆయనేం తీసుకొస్తాడు ఆ ఎలియాజర్ని. ఆమె అబ్రహాము ఫస్ట్ చెప్పాడు, నాకు ఇలాంటి కోడలు కావాలి,
నా బిడ్డకి ఇలాంటి భార్య కావాలి, ఇలాంటి ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బయటపెట్టాడు. వివాహం గురించిన ఉద్దేశాన్ని, వివాహం గురించిన కోరికను. నెక్స్ట్ ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలో ఆ నమ్మకస్తుడికి అప్పగించాడు, బ్రోకర్లకు అప్పచెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది పేరెంట్స్ వారి పిల్లల వివాహ విషయంలో వాళ్ళ ఉద్దేశాలు ఆ బ్రోకర్లకి చెప్తారు. ఆ బ్రోకర్లకి వాళ్ళ కోరికలు, వివాహాల గురించి చెప్తారు. వీరు విని దాన్ని బిజినెస్ చేస్తున్నారు అనమాట. కరెక్ట్గా అలాగే ఉన్నారని అబద్ధం చెప్పడం, కరెక్ట్గా మీరు కోరుకున్నట్టే ఉన్నారని చెప్పడం. అసలు వాళ్ళు ఉండరు. ఉండకపోయినా సరే ఈ బ్రోకర్లు వాళ్ళకి రావాల్సిన కమిషన్ కోసం అలా చెప్పి వాళ్ళని జతపరిచేసేసి ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళ అడ్రస్ ఉండరు కదా. ఈ మంత్ర విద్య ఆత్మలు అంత మాయ. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరు అడుగుతారు? ఆమె చెప్దాం. ఇలాంటి మోసపూరితమైన వివాహాల వ్యవస్థలో మంత్ర విద్య ఆత్మలు అల్లకల్లలో సృష్టించడం ఎన్నో ప్రపంచంలో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పనిచేస్తున్న బ్రోకర్స్ లో ఉండి పనిచేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని, నజరేయుడైన యేసు నామములో వాని ప్రక్రియలని నాశనం చేయబడినగాక, నిర్వీర్యం చేయబడినగాక యేసు నామములో. ఎలియాజర్ని అడగండి, దేవుని నామంలో దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎవరు కనబడలేరండి, నాకు అలాంటి ఎవరు లేరంటే దేవదూతల్ని పంపిస్తాడు ఎలియాజర్లా. ఆయన ఏమైనా చేయగలడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. హల్లెలూయా. అలాగే దేవుడి మీద బలమైన విశ్వాసం ఉండి ఆయన ఎడల విధేయత కలిగి నమ్మకత్వాన్ని కనబరిచి అడిగినప్పుడు దేవుడు ఎలియాజర్ని పుట్టించగలడు, రిబకాని తీసుకురాగలడు, ఇస్సాకుని తీసుకురాగలడు. ఆమె సరైన రీతిలో ప్రార్థనలు లేవు వివాహ వ్యవస్థ గురించి. పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులకి సరైన నిబంధనలు లేవు, సరైన వాగ్దానాలు లేవు, సరైన రీతిలో దేవునికి విధేయత నమ్మకత్వం చూపించట్లేదు. కాబట్టి పిల్లల జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల వారి వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాయి. ఆమె సరైన రీతిలో దేవుని పాదాల దగ్గర అబ్రహాము లాగా మొరపెట్టడం లేదు, అబ్రహాము లాగా ప్రార్థించడం లేదు, అబ్రహాము లాగా అడగడం లేదు. ఆ నిబంధన విలువ తెలియట్లేదు, వివాహ నిబంధన విలువ తెలియట్లేదు, కుటుంబ మేడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికల విలువలు, దర్శనాల విలువలు తెలియట్లా, పిలుపు విలువ తెలియట్లా. ఆమె చెప్దాం. అబ్రహాంకి తన పిలుపు విలువ తెలుసు, తన దర్శనం విలువ తెలుసు, తన యొక్క కుటుంబ వంశం గురించిన విలువ కూడా దేవుడిచ్చిన నిబంధన ద్వారా తెలుసు. ఎంతమందికి ఈరోజు దేవుడితో మనకిచ్చిన పిలుపు విలువ, మనకిచ్చిన దర్శనాల విలువ, దేవుడు మనకిచ్చిన కుటుంబ వంశ విలువ ఎంతమంది క్రీస్తునందు గుర్తెరుగుతున్నారు? హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తాయో వారికి దేవుడిచ్చిన పిలుపు విషయంలో ఉన్న విలువ, దేవుడు వారికి ఇచ్చిన దర్శనం విషయంలో ఉన్న విలువ, దేవుడు వారికి ఇచ్చిన కుటుంబ వంశం గురించిన విలువ క్రీస్తునందు గుర్తెరిగిన వారిగా ఉండనివ్వవు. హల్లెలూయా. లోకంలో ఉన్న గుర్తింపుల కోసం ప్రాకులాడే ఎలా చేస్తాయి, సమాజంలో ఉన్న గుర్తింపుల కోసం ప్రాకులాడేలా చేస్తాయి, వివాహ వ్యవస్థ భౌతికపరమైన గుర్తింపుల కోసం ప్రాకులాడేలా చేస్తాయి. ఇటువంటి మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తున్నా, ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత, వాక్యం చేత విచ్ఛిన్నం చేయబడింది కాక వాని క్రియలని. థ్యాంక్ యూ జీసస్. గుర్తింపు క్రీస్తులో కావాలి. కుటుంబానికి, ఆ వ్యక్తులకి, సమాజంలో గుర్తింపులు అనేవి కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల్లో పోతాయి. హల్లెలూయా. క్రీస్తునందున గుర్తింపు తరతరాలకి వెళ్తుంది. అది ఎవరు దొంగిలించలేంది. ఆమేన్. దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చడంలో నమ్మకం మరియు శ్రద్ధ యొక్క విలువను అబ్రహాము, ఎలియాజర్ అందరూ గుర్తించారు. ఈ రోజు దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో మనకి నమ్మకము, శ్రద్ధ చాలా ముఖ్యం. అది వివాహ విషయంలో, పిల్లల జీవితాల్లో మరెంతోనూ. ఆమేన్. సంబంధాల్లో దేవుని సార్వభౌమాధికారానికి చోటు ఇవ్వాలి. సంబంధాల్లో బ్రోకర్లు కాదు సార్వభౌమాధికారం ఇచ్చేది. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వారిలోనే వాళ్ళ పిల్లల వివాహాల్లో సార్వభౌమాధికారం అంతా బ్రోకర్లకు ఇస్తున్నారు. దేవుని సార్వభౌమాధికారం మన బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేయాలి, వివాహ జీవితాలు ఏలుబడి చేయాలి, చదువుల జీవితాలు ఏలుబడి చేయాలి, వారి యొక్క జీవితాలు స్థిరపరచబడే విషయాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికారానికి చోటు ఇవ్వాలి. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే వివాహ వ్యవస్థ మీద దాడి చేస్తాయో, వివాహ జీవితాలు దాడి చేస్తాయో వారికి దేవుని సార్వభౌమాధికారానికి చోటు ఇవ్వనివ్వో ఇలాంటి బ్రోకర్లకి, వ్యర్థమైన మనుషులకి, వగైరా అనవసరమైన వాటి మీద అధికారాలు ఇచ్చుకుంటా పోతాయి. ఆమె ఇస్సాకుకు భార్యను కనుగొనడం అనే వృత్తాంతం సంబంధాలను నడిపించడంలో ఇక్కడ దేవుని హస్తం కూడా ఉంది. ఎలియాజర్ వెళ్ళిన ప్రతి చోట దేవుడిని అడుగుతున్నాడు. ఒక హింట్, ఒక సైన్, ఒక గుర్తు. ఆయన అనుకున్న రీతిలో ఒక స్త్రీ గురించి,
దేవుని హస్తం అడుగడుగున నడిపించింది ఎలియాజర్ని ఇస్సాక్కి రిబెకాను తీసుకురావడంలో. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల వివాహ వ్యవస్థలో ఈ విధమైనటువంటి దేవుని హస్తం అడుగడుగున తోడుగా ఉండాలని కోరుకోవాలి, కానీ బ్రోకర్ల హస్తం కాదు, లేదా మనుషుల హస్తం కాదు. పరిశుద్ధాత్మ దేవుడి హస్తం అడుగడుగున పిల్లల వివాహ విషయంలో ఆయన హస్తం తోడుగా ఉండి నడిపించాలి అని కోరుకోవాలి. మంత్రి విద్యాత్మలు ఎవరి వివాహాల మీద దాడి చేస్తాయో దేవుని హస్తం వారికి అడుగడుగున తోడుగా ఉండేలాగా చెయ్యో, మానవ హస్తాలు లేకపోతే ఇలాంటి బ్రోకర్ల హస్తాలు పడి ఆ బిజినెస్ మైండ్తో ఆ వివాహ వ్యవస్థని చేస్తాయి, వివాహాన్ని చేస్తాయి. ఈ రాత్రి దేవుని హస్తాన్ని పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల పిల్లలు ఎవరికైతే వివాహాలు చేయాలని చూస్తున్నారో అది ఎప్పుడైనా సరే దేవుని హస్తాన్ని అక్కడ లేకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడినగా ఆమె చెప్దాం. దేవుని హస్తం అక్కడ మనం చూడొచ్చు. విశ్వాసులు తమ సొంత సంబంధ ప్రయత్నంలో దేవుని సార్వభౌమత్యాన్ని మరియు అక్కడ మనం చూడొచ్చు ఆ సమానత్వాన్ని దేవుడికి అప్పగించాలి. హల్లెలూయా. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా సార్వభౌమాధికారం అంతా వివాహ విషయంలో దేవుడికి అప్పగించాలి. అయ్యా నా కుమారుడు గురించి నా కుమార్తె గురించి సార్వభౌమాధికారాన్ని వివాహ విషయంలో నీకు అప్పగించుకుంటున్నానని ఆయన జోక్యం కలిగించుకోవాలని కోరుకోవాలి. బిడ్డల జీవితాల్లో వివాహ వ్యవస్థలో దేవుని జోక్యం చొరబడాలి, మనుషుల జోక్యం కాదు. హల్లెలూయా. మన సొంత జోక్యం కాదు, దేవుని జోక్యం అక్కడ చేసుకోవాలి. ఈ రోజు మంత్రి విద్య ఆత్మలు చాలా మంది వివాహ వ్యవస్థల్లో వాళ్ళ జోక్యాలు, ఇతరుల జోక్యాలు, వగైరల జోక్యాలు, ఇంతకుముందు చెప్పిన బ్రోకర్ల జోక్యాలు, భయంకరమైన పరిస్థితి. రాత్రికాల సమయంలో దేవుని జోక్యాన్ని వివాహ వ్యవస్థలకు రానికుండా అడ్డుకుంటున్న మంత్రి విద్య ఆత్మలకు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక ఆమేన్. హల్లెలూయా. దేవుని జోక్యం పిల్లల వివాహాల విషయాల్లో చోటు చేసుకోవాలి. దేవుని సార్వభౌమాధికారం వివాహ వ్యవస్థలో చోటు చేసుకోవాలని కోరుకోవాలి తల్లిదండ్రులు. ఆమె చెప్దాం. అబ్రహాం కోరుకున్నాడు, ఎలియాజర్ కోరుకున్నాడు. ఇస్సాకు వివాహ విషయంలో దేవుడి హస్తం తోడు అడుగడుగున తోడుగా ఉండాలి. తరతరాలుగా విశ్వాసం. ఇస్సాకు వివాహం పట్ల అబ్రహాం యొక్క శ్రద్ధ తరతరాలుగా విశ్వాసం కోసం కోరికను ప్రతిబింబిస్తుంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహం పట్ల ఈ శ్రద్ధ తరతరాలకు విశ్వాసం కోసం పిల్లల విశ్వాసంలో దేవుని విశ్వాసంలో ఉండాలి. వారి భార్య, వారి భర్త, వారి పిల్లలు, వారి తరాలు దేవుని యొక్క విశ్వాసంలో తరతరాలు కొనసాగాలన్న కోరిక అబ్రహాంలకు ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ విధంగా దాడి చేస్తాయి వివాహ వ్యవస్థలో, వారిలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకొని వారి తర్వాత వాళ్ళ విషయంలోకి వచ్చే వాళ్ళు విశ్వాసంగా ఉన్నారా అనేది కూడా డౌటే. హల్లెలూయా. సో మంత్ర విద్య ఆత్మల చేత కుదిరే ఈ సంబంధాలు కూడా ఎలా ఉంటాయి? వివాహ వ్యవస్థలు దాడి చేయబడే అవతల వాళ్ళు విశ్వాసంతో ఉన్నది లేనిది సంబంధం లేదు, డబ్బుతో ఉన్నది లేని వాళ్ళ సంబంధం. హల్లెలూయా. రేపు వారి భావి తరాలు కూడా దేవుని యందు విశ్వాసంలో స్థిరపడతారయ్యా, విశ్వాసంలోకి వస్తారనేది కూడా వాళ్ళకి సంబంధం అవసరం లేదు. రేపు వాళ్ళ తరతరాలకి సంబంధించినంత ఆస్తి కూడా పెట్టుకున్నారా లేదా అనే దాని మీదే విశ్వాసం ఉంది. ఈ రాత్రి మంత్రి విద్య ఆత్మలు వివాహ వ్యవస్థలో దేవుని యొక్క విశ్వాసం మీద భార్య భర్తల జీవితాలు, జతపరచబడే వాళ్ళ జీవితాలు, పిల్లల జీవితాలు దేవుని యొక్క విశ్వాసం కొరకు ఎదురు చూడకుండా అటువంటి వివాహాలు చేయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరు దాడి చేస్తున్నా శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు లయపరచబడేగాక. హల్లెలూయా. నేటి తల్లిదండ్రులు మరియు మార్గదర్శకులు విశ్వాసం మరియు జీవిత ఎంపికలలో తదుపరి తరానికి మార్గ నిర్దేశకం చేయడం యొక్క ప్రాముఖ్యతను అబ్రహాం జీవితంలో నేర్చుకోవచ్చు. తర్వాత తరాలకి కూడా దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి జీవించాలని దేవుడు అబ్రహాం ద్వారా అక్కడ బయలుపరుస్తున్నాడు ఆ వివాహ వ్యవస్థలో. ఈరోజు చాలా మంది వివాహాల వ్యవస్థలో నమ్మకాలు, విశ్వాసాలు దేవుని యందు లేవు. మంత్రి విద్య ఆత్మలు దాడి చేయబడిన వివాహ వ్యవస్థలో అసలు దేవుడి యందు విశ్వాసం కనపరచడమే కరువైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న వివాహాల వ్యవస్థలో విశ్వాసం మీద బేస్ అయి వివాహాలు జరగట్లా, మనీ మీద, స్టేటస్ల మీద బేస్ అయి వివాహాలు జరుగుతున్నాయి. ఈ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక మంచి ఆత్మీయత కలిగినటువంటి, విశ్వాసము కలిగినటువంటి వారు జతపరచబడ్డం అనేది దేవుడు కోరుకుంటున్న వివాహ వ్యవస్థ. హల్లెలూయా. బట్ ఇప్పుడు అలాంటి సహకారం, అలాంటి విశ్వాసం ఈ మంత్రి విద్య ఆత్మల దాడిలో ఉన్న వివాహ వ్యవస్థల్లో లేవు. అవి ఏం చేస్తున్నాయి? విశ్వాసంతో బేస్ చేసుకోవట్లేదు. ఇంతకుముందు చెప్పబడినట్లుగా ధనాపేక్ష వేరే
కూల్ అలా రకరకాల వాటి మీద బేస్ చేసుకుని నడిపించబడతాయి. బట్ దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన ఆత్మీయ విశ్వాసంతో కూడినటువంటి జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు వివాహ వ్యవస్థలో చోటు చేసుకోవాలని ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఏ విధంగా కూడా వివాహ వ్యవస్థను దేవుడు కోరుకున్న రీతిలో సిద్ధపరచబడకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. దేవుడు కోరుకున్న వివాహ వ్యవస్థ కాకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు థ్యాంక్ యూ జీసస్ దేవుని యొక్క ఆత్మీయత లేకుండా చేస్తూ, విశ్వాసంలో లేకుండా, రక్షణలో లేకుండా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన జీవితాలు లేకుండా, భయభక్తులు దేవుని యందు లేకుండా, దేవుని యందు విధేయత కలిగిన జీవితం లేకుండా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా, మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థలు ఎక్కడైతే విచ్ఛిన్నం చేస్తున్నా ఈ రాత్రికాల సేవలో ఏ ప్రాంతాలు, దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాలు, నగరాల్లో, మండలాలు, కుటుంబాలు, సంఘాలు, పిల్లలు, కుటుంబాలు, ఈ సేవకులు పిల్లల జీవితాలు, విశ్వాసుల పిల్లల జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తూ కట్నాలు, కానుకలు, థ్యాంక్ యూ లార్డ్, సొసైటీలు, పేరు ప్రతిష్టలు, హోదాలు వీటిని బేస్ చేసుకుని చేస్తూ దేవుని ఆత్మీయత లేకుండా, దేవుని యొక్క విశ్వాసం లేకుండా, దేవుని యొక్క భయభక్తులు లేకుండా, దేవుని యందు విధేయత లేకుండా చేస్తున్న వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తున్న మంత్ర విద్య ఆత్మలకి ఇటు ప్రభావాలు ఎక్కడ మన జీవితాల్లో లేకుండా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడు థ్యాంక్ యూ లార్డ్ నిర్ణయించిన వివాహ వ్యవస్థలకి వ్యతిరేకంగా మంత్ర విద్య ఆత్మలు ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది బిడ్డల జీవితాల్లో వారి వివాహ జీవితాలు విచ్ఛిన్నం చేయడానికి, వారి భావి తరాల్లో దేవుని విశ్వాసం లేకుండా, దేవుని భయభక్తులు లేకుండా, దేవుడి కొరకు ఆత్మీయ జీవితం లేకుండా చేస్తూ దాడి చేయాలని చూస్తున్న బలవంతుడి క్రియలని కూడా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిబిడ్డలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశని మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థల్లో థ్యాంక్ యూ జీసస్. రీకాల మాసకత హల్బోదరి గిలబరబో దేవుడిచ్చిన నమ్మకత్వాలు లేకుండా, దేవుడిచ్చినటువంటి బాధ్యతల మీద శ్రద్ధ లేకుండా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా వివాహ వ్యవస్థలో ఈ బ్రోకర్ల రూపంలో ఎంతమంది కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి, నాశనం చేసినాయో ఇప్పుడే నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నాశనం చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, లయపరుస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశంలో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని పూర్తిగా లయపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాల్లో వివాహ కావాల్సిన బిడ్డల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో థ్యాంక్ యూ జీసస్. ఇరువైపులా థ్యాంక్ యూ లార్డ్. తల్లిదండ్రుల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడైతే మంత్ర విద్య ఆత్మల దాడి పిల్లల జీవితాల మీద, భావితరాల మీద దేవుడు కొరుకున్న ఆశీర్వాదాల నిబంధనలకు వ్యతిరేకంగా, దేవుడిచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు కుటుంబాలు. ఎక్కడ ఎవరి జీవితాలు, సేవకులు, విశ్వాసాల జీవితాలు, పిల్లల జీవితాలు ఎటువైపు ఏలుబడి చేస్తున్నా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటిని క్రియలు లయపరచబడిన గాక, నాశనం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. ఊరామాందరగులు బదరుగుల బరషిగి దిరిగల బరబు రకల బరబల బరిషిగి దెరగలబ. సరైన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేయకుండా, సరైన ఆత్మీయత కలిగినటువంటి దేవుని భయం కలిగినటువంటి జీవితాన్ని ఏ మాత్రం కూడా ఎంచుకోకుండా థ్యాంక్ యూ లార్డ్ రీకల లోక సంబంధమైన భౌతికపరమైన విషయాలతోని వారి వివాహాల విషయాలు సరైన నిర్ణయాలు కాకుండా మంత్ర విద్య ఆత్మల ద్వారా రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్నాను, వారి క్రియలని లయపరుస్తున్నాను, వారి క్రియలని నిస్సత్తు చేస్తున్నాను వేస్తున్నాము. రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ వ్యవస్థ మీద దాడి చేసే ప్రతి బలవంతుడి క్రియలని కూడా వేరులతో సహా పెళ్లగించబడిన గాక, మన క్రియలు లయపరచబడిన గాక. థ్యాంక్ యూ జీసస్. తల్లిదండ్రుల ఆత్మీయ మనోనేత్రాలు, వివాహ విషయాలు, పిల్లల జీవితాల్లో తెరవబడకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మలు వివాహ వ్యవస్థల మీద దాడి చేస్తూ అబ్రహాములాగా లక్ష్యంగా నాయన మీరు ఇచ్చిన వివాహ వ్యవస్థ విషయం మీద విలువను గ్రహించని కూడా చేస్తున్నాను, నీ వాగ్దాన నిబంధనలకు ఉన్నటువంటి విలువను గ్రహించని కూడా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు. ఎంతమంది తల్లిదండ్రులు రక్షించబడ్డవారు, రక్షణ లేని వారు, సేవకుల విశ్వాసాలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు, పిల్లల జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బెల్లి బీటలు పగలగొడుతున్న, బర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాయి. 1:10 ప్రకారం ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలనైనా పిల్లల జీవితాలు, వివాహ వ్యవస్థలో దేవుని చిత్తంలో లేని వాటిని ఎక్కడ కూడా జరిగించే నాశనం చేయాలని చూస్తున్నా సరే మా సరిహద్దుల్లో పొలిమేరలు ఎక్కడ లేకుండా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాల గడలలోకి తరిమి కొడుతున్నాం, అరణ్యాల గడలకి పాగుతున్నాను
నామములో అవి తిరిగి మరి ఇలా రాకుండా పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల జీవితాల్లో ఏర్పడి చేయకుండా మంత్రి విద్య ఆత్మల ద్వారా వచ్చే వివాహ దాడులు ఎవరిలో లేకుండా యేసు నామములో ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా భౌతికపరంగా కుటుంబపరంగా బిడ్డల పరంగా ఎక్కడ దాడి చేయకుండా ప్రాణాత్మక ఆలోచన తల ఉద్దేశాలు బిడ్డల జీవితాలు కుటుంబాలు ఉద్యోగాలు చదువులు ఎక్కడ ఏర్పడి చేయకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కలువరి రక్తం చేత జయించిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్న తండ్రి నీకే స్తోత్ర జకర్యా 2:5 ప్రకారం అగ్నిగించిన ప్రకారంగా పిల్లల వివాహ జీవితాలు చుట్టూ కంచెగా వేస్తున్నాం బిడ్డల జీవితాలు తల్లిదండ్రుల జీవితాలు విడుదలే వేస్తున్నాం తండ్రి నీకే స్తోత్ర అలాగే నీ పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను అయ్యా నీ యొక్క దేవదూతలు ఎలియాజరులను ప్రతి ఒక్కరి వివాహ సంబంధాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ ఓ పరిశుద్ధాత్మను మీరు ఎలియాజరుగా నిలబడి ప్రతి ఒక్కరి జీవితాలు అయ్యా మీ యొక్క భయభక్తులకి మీ విధేయత చూపించి మీ అందు రక్షణ పొందిన నీ రక్తం చేత యేసు రక్తం చేత కడగబడిన బిడ్డల జీవితాలు అయ్యా నీ యొక్క స్థాయిలు విశ్వాసం కలిగిన భావి తరాలకు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండే ఇసుక రేణువులంత ఆశీర్వాదాన్ని ఆకాశ నక్షత్రం వాగ్దానపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి వివాహ జీవితాలకి మీరు విడుదల చేసిన స్వతంత్రించుకున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ యేసు రక్తంలో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ యేసు నామములో నాయన ఈ రాత్రి కాలసిన ప్రతి ఒక్కరి జీవితంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే వివాహ వ్యవస్థల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నజరేయుడైన యేసు నామములో యేసు రక్తం యేసు వాక్యం ద్వారా నిస్సత్తు చేసినందులకి నిర్వీర్యం చేసినందులకి నాశనం చేసినందులకే స్తోత్రాలు ఎంతమంది పిల్లల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు తల్లిదండ్రులు వారి బిడ్డల జీవితాలు వివాహాలు జరిగించబడాలని వారి జీవితాల్లో రైట్ పర్సన్స్ రైట్ వేలో థ్యాంక్ యూ లార్డ్ రైట్ టైంలో థ్యాంక్ యూ లార్డ్ ఎలియజర్ లాంటి నాయన పరిశుద్ధాత్ముడు ఇప్పుడే వారికి అనుగ్రహించబడుదురు గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మకస్తులైన ఎలియజరులు నమ్మకస్తమైన దాసులు అబ్రహాముకు అనుగ్రహించబడినట్లుగా వారి కుమారుని ఆ విషయంలో ఇప్పుడు అనేక మంది పిల్లల జీవితాల్లో వారి కుమార్తెలకు వారి కుమారులకు ఎవరి సంబంధాలు థ్యాంక్ యూ లార్డ్ మీరు తీసుకువెళ్ళడానికి సాయం చేయండి ప్రభా మీరు పంపించండి ఎలియాజర్ యేసు నామములో మీ దావదూతలు ఎలియాజర్ నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ అయా రక్షించబడి దేవుని భయభక్తులు కలిగి దేవుని విధేయత కలిగి దేవుని యొక్క ఓ థ్యాంక్ యూ లార్డ్ ఆత్మచేతన మీ చిత్తానుసారంగా నడిపించబడే వివాహ సంబంధాలు ప్రియ పిల్లల జీవితాలు వివాహాలు కావాల్సిన బిడ్డల జీవితాలకి ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయత కలిగినటువంటి బిడ్డల జీవితాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్న ఇస్సాకు రిబికా ఇస్సాకు లాంటి సంబంధాలు పిల్లల జీవితాలకి ఎంతమంది వివాహాలకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారి వివాహాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాను తండ్రి ఇప్పుడే మంచి దైవికమైన వివాహ సంబంధాలు ఎలియాజర్ ఏ విధంగా ఇస్సాకి సిద్ధపరిచినాడో రిబికాని ఆ విధంగా ఇప్పుడే యేసు నామములో సిద్ధపరచబడింది గాక యేసుక్రీస్తు నామములో సిద్ధపరచబడింది గాక ఇప్పుడు వరకు ఆటంకపరచబడిన ఆ పిల్లల వివాహ జీవితాల్లో ఎవరెవరు వివాహ జీవితాలు ఆటంకపరిచిన మంత్రి విద్య ఆత్మల క్రియలు చేతపడి చెల్లెకి మాంత్రి శక్తి ప్రభావ నివేదన బాలమంత్రికి క్రీస్తు నివేదన బలవంతరిగిరి ప్రతి మరణ శక్తి నేరపడిన బలహీనపరిచి బలవంతరి అవమానకరంగా నడిపించబడిన బలవంతరిగిరిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ రక్తం చేత రిచ్ వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాలసిన ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో ఉన్న వివాహాలకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే చీకటి అంధకార దురాత్మ వాయువున అద్భుత క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ నీ చిత్తానుసారమైన దైవికమైనటువంటి సంబంధాలు ఆత్మీయతతో కూడిన సంబంధాలు విశ్వాసంతో కూడిన రక్షించబడిన సంబంధాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో మీ యొక్క బిడ్డల జీవితాల్లోకి నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నానయ్యా నీ వాగ్దానాల నిబంధనలకు అనుగుణమైన వివాహ సంబంధాలు యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ ఈ రాత్రి కాలంలో అనేక మంది బిడ్డల జీవితాల్లో దైవిక సంబంధమైనటువంటి రక్షించబడినటువంటి యేసు రక్తం చేత కడగబడినటువంటి అయా నీవు విధేయత చూపించేటువంటి నీ యందు భయభక్తులు కలిగినటువంటి నీ వాగ్దాన నిబంధనలకు లోబడి నీ వాక్కుతో నింపబడిన వివాహ సంబంధాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు వారి తల్లిదండ్రుల జీవితాలు కుటుంబాలకి ఇరువైపు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాలసిన అనేక మంది బిడ్డల జీవితాలు వివాహాల జీవితాలు మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందులకే స్తోత్ర వివాహ సంబంధాలు దైవికమైన వివాహ సంబంధాలు మీరు సిద్ధపరిచి నడిపిస్తున్నందులకే స్తోత్ర దైవికమైన వివాహ సంబంధాలు మీరు కుదిర్చినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒకవేళ ఎవరి వివాహ జీవితాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రాత్రి కాలసిన వివాహ సంబంధాలు నాటకాల మంత్ర విద్య ఆత్మల ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం తండ్రి శాపాలు తల్లిదండ్రుల దోషాలు వ్యక్తిగత దోషాలు పతితనాల దోషాలు ఏవి ఏ పిల్లల జీవితాల మీద దాడి చేయకుండా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో విగ్రహ సంబంధమైన దోషాలు కూడా వారి మీద ఏలుబడి చేయకుండా వారి వివాహ సంబంధాల్లో మార్గాలు నజరేయుడైన యేసుక్రీస్తు 42 ప్రకారం తెరబడును గాక ఇప్పుడు యేసు నామములో తెరబడును గాక పరిశుద్ధాత్మని బలమైన కార్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని వివాహ వ్యవస్థలోకి వివాహ జీవితాల్లోకి ఓ థ్యాంక్ యూ లార్డ్ ఇప్పుడే విడుదల చేస్తున్నాను కుమార్తెలకు విడుదల చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం కానీ ఆత్మలు ఎక్కడ కూడా అయ్యా ఏ ఒక్క వివాహ జీవితాలు వివాహ వ్యవస్థల మీద పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల జీవితాలు ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించడానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాలశలో ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో కూడా బలమైనటువంటి
సంబంధించినటువంటి ఈ వివాహ ఆత్మ సంబంధమైన వివాహ సంబంధాలు, దైవికమైన వివాహ సంబంధాలను మీరు కుదిర్చి నడిపిస్తున్నందుకే, మీరు సిద్ధపరిచినందుకే, మీరు జతపరుస్తున్నందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించినందుకే స్తోత్ర. ఈ మంత్రి విద్యాత్మల దాడి వ్యవస్థల మీద పిల్లల జీవితాల్లో కుటుంబాల తల్లిదండ్రులు ఎవరు లేకుండా అబ్రహాం లాంటి లక్ష్యాలు నిబంధన వాగ్దానాలకు ఇచ్చిన విలువ లక్ష్యాల దేవుని వాక్కులో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి ఇచ్చి నడిపిస్తున్నందుకే, పిల్లల జీవితాల్లో కూడా ఇచ్చి ఇచ్చినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యం అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఆయా మా జీవితాల్లో మీరు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసునామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.